మామూలుగా ఏదైనా మనం ఆస్తుల రిజిస్ట్రేషన్ గానీ, ఏదైనా పొలాల రిజిస్ట్రేషన్ ఏదైనా చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది పడాలి. ఇబ్బంది అంటే అక్కడికి వెళ్ళాలి. ముందుగా మనం అక్కడ ఒక డాక్యుమెంట్ రైటర్ ఉంటారు. ఆయనతో మొత్తం అంతా ప్రిపేర్ చేయించుకోవాలి. దానికి సంబంధించి ఈసీ తీయించుకోవాలి. తర్వాత అక్కడ స్లాట్ తీసుకోవాలి. వెళ్ళాలి. ఇప్పుడు స్లాట్స్ విధానం. ఇంతకుముందు అయితే స్లాట్స్ కూడా లేవు. అక్కడ ఉండాలి. లైన్‌లో అక్కడ ఫోటోలు తీయించుకోవాలి. ఇద్దరు సాక్షులను తీసుకోవాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటది. ఒక రిజిస్ట్రేషన్ కార్యక్రమం పెట్టుకున్నారంటే ఎంత ఫాస్ట్‌గా అవ్వాలన్నా మరీ రికమెండేషన్ ఉండి తెలిసినోళ్ళు ఉంటే ఒక పూటలో అయిపోద్ది. లేదు అంటే రోజులు పట్టేస్తది ఒకసారి జనం ఎక్కువగా ఉంటే. ఒక రోజంతా రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరగాలి. మళ్ళీ అక్కడ మనం చలానా అది కట్టినప్పుడు సర్వర్ అది కరెక్ట్‌గా పనిచేయాలి. లేకపోతే గనక ఫెయిల్ అయ్యిందంటే ఒక రకంగా డాక్యుమెంట్ రైటర్స్ ముందే చలానాలు కట్టేసి రెడీగా పెట్టుకుంటారనుకోండి. అది కూడా కరెక్ట్‌గా తీయాలి. ఒక రూపాయి తేడా వచ్చినా ఆ రూపాయికి మళ్ళీ చలానా తీయమంటారు ఎళ్లి. అప్పుడు మళ్ళీ సర్వర్ పనిచేయలేకపోతే ఇంకొక లేట్ మళ్ళీ ఇంకో రోజు రావాలి. ఇలా చాలా ఇబ్బందులుంటాయి. సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆన్‌లైన్‌లో ఈ రిజిస్ట్రేషన్‌లు చేయించుకునే విధానాన్ని తీసుకురాబోతుందట. కేంద్రం కొత్త చట్టం తీసుకురాబోతుందట. ఇదే గనకొస్తే నిజంగా చాలా మంచి వెసులుబాటు అవుతది. కాకపోతే మళ్ళీ అందులో లూప్ హోల్స్ ఏమి లేకుండా చూసుకోవాలి. ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా. భూములు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకురాబోతుంది. దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయబోతోంది. ఇందుకోసం 117 ఏళ్లుగా అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ చట్టం స్థానంలో ఓ కొత్త చట్టాన్ని తీసుకురాబోతుందట. నూతన చట్టం అమల్లోకి వస్తే ప్రజలు తమ భూములు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఆన్‌లైన్‌లో చేసుకోవడమే కాక అందుకు సంబంధించిన పత్రాలను ఈ సర్టిఫికెట్ల రూపంలో పొందొచ్చు. ఈ నూతన చట్టం పవర్ ఆఫ్ అటర్నీ, విక్రయ ఒప్పందాలు, సేల్ సర్టిఫికెట్లు, తనఖా ఒప్పందాలు వంటి పత్రాల రిజిస్ట్రేషన్ను తప్పనిసరిగా చేయబోతున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన భూ వనరుల విభాగం ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదాని సిద్ధం చేసింది. ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడుతుంది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి చట్టంలో కొన్ని సవరణలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు కూడా ఉంటుంది. అలాగే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆధార్ కార్డు ధృవీకరణతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ కార్డు సంఖ్యతో అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ పంపడం ద్వారా ఈ ధృవీకరణ చేపట్టే అవకాశం ఉంటుంది. ఆధార్ వివరాలు ఇవ్వడం ఇష్టం లేని వారు వారి కోసం వేరే ఐచ్ఛికాలు కూడా ఇవ్వబోతోంది అనేది. ఏది ఏమైనా పకడ్బందీగా ఉండాలి ఇలాంటి. లేదు అంటే ఇప్పటికే ఈ భూ అక్రమాలు పెరిగిపోతున్న నేపథ్యంలో నిజంగా అదే గనక జరిగితే ఆన్‌లైన్‌లో మళ్ళీ ఇందులో ఏమన్నా హ్యాక్ చేసి దాన్ని వేరే వాళ్ళు క్రాక్ చేసి ఇవన్నీ చేశారంటే చాలామంది రోడ్డున పడే అవకాశం ఉంటుంది. ఓకే. పకడ్బందీగా ఉంటదనుకోండి. అన్నీ అంత వేగ్గా అయితే ఏమీ చెయ్యరు కాబట్టి ఏది ఏమైనా ఆన్‌లైన్‌లోనే ఇంకా రిజిస్ట్రేషన్‌లు అనే వెసులుబాటు గనక తీసుకొస్తే అందరికీ చాలా మంచి అవకాశం అవుతుంది. త్వరగా కూడా రిజిస్ట్రేషన్‌లు అవుతాయి. ఇంకా సబ్ రిజిస్ట్రీ ఆఫీసుల్లో పెద్దగా పనులేముండవు. పెద్ద పెద్దయి తప్ప. కాకపోతే అది ఉండాలి, ఇది ఉండాలి. ఆన్‌లైన్‌లో ఏమవుతుందో ఏంటో భయపడిన వాళ్ళు నేరుగా అక్కడికి వెళ్లి చేయించుకునే వెసులుబాటు కూడా ఉంటే మంచిది.